నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ల ఆధ్వర్యంలో విస్తృతంగా జరిగిన వైసీపీ ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. ఉత్తర నియోజకవర్గంలో అక్కయ్యపాలెం షిరిడి సాయి ఆలయంలో అత్యంత ఘనంగా జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందజేసిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు. జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్ రావు ఆధ్వర్యంలో 91, 92 వార్డులో కొనసాగిన పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం. జగన్ సంక్షేమం పాలన కోసం ప్రజలు వైసీపీని గెలిపిస్తారన్న ఆనంద్. భీమిలిలో పండగ వాతావరణంలో కొనసాగుతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా ప్రచారం. ప్రజారంజక పాలన చంద్రబాబుతోనే సాధ్యమన్న గంటా. టీడీపీ నేత షేక్ జుబీర్ ఆధ్వర్యంలో కూటమి నేతలతో జరిగిన ముస్లిం పెద్దల ఆత్మీయ కలయిక. ముస్లిం మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన శ్రీ భరత్ వంశీకృష్ణ శ్రీనివాస్. చేసిన సేవలు, అందించిన సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి చూసి వైసీపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జగనన్నను మరొకమారు అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిని చేస్తారని వైసీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ తెలిపారు. దక్షిణ నియోజకవర్గం 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొని ఇంటింట ప్రచారం కొనసాగించి తాము చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి వివరించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఝాన్సీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాలనే రాష్ట్రంలో వైసీపీ విజయానికి సాహసోపేతంగా మారుతుందని తెలిపారు. కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ వాసుపల్లి పర్యవేక్షణలో తమ వార్డు 100% అభివృద్ధి చెందిందని తెలిపారు. వైసీపీకి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, ఎంపీగా ఝాన్సీ, ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించి తీరుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నేతలు ద్రోణం రాజు, శ్రీవాత్సవ్, డాక్టర్ మూగి శ్రీనివాసు, వెలాంగినిరావు, కుమారు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నం పార్లమెంటు దీంట్లో పార్లమెంటు బరిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను బొత్స ఝాన్సీ నాకు అవకాశం ఇచ్చారు. అలాగే వాసుపల్లి గణేష్ గారు శాసనసభ్యులుగా రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లోని ఆ ఎన్నికల ప్రచారం భాగంగా ఇక్కడ 41వ వార్డు కార్పొరేటర్ సోదరిమణి పూర్ణిమ, అలాగే మా శ్రీధరు, అలాగే మోహన్ రావు గారు ప్రత్యేకంగా ఏదైతే ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ గారికి, ఎంపీగా పోటీ చేస్తున్న మన విశాఖకి సంబంధించిన స్థానికురాలైన ఆడపడుచుగా వీరందరినీ పేరు పేరున ప్రతి ఇంటింటే వెళ్ళి వారి తాలూకా ఓటుని ఈవేళ ఒక అవకాశం మళ్ళీ ఇమ్మనమని చెప్పేసి వారు నాకు కోరడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులని 4 నుంచి కూడా ఈరోజు భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి మన బొత్స ఝాన్సీ గారు, అలాగే మన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు వచ్చి ప్రజాదరణ ఎలా ఉంది అంటే ఒక గెలుపు తీసుకున్న
తర్వాత చేసే ఒక ర్యాలీ ఎలా ఉంటుందో అలాగా నిజంగా చాలా విజయం అందుకున్నది అలాగే జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడాను చాలా మంది అంటున్నారు మేము దీనికే వేస్తాము, జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చారు, మరి ఏ ప్రభుత్వంలో కూడా మా బ్యాంక్ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా పడలేదు, మేము ఎవరి వంక ఒక్క రూపాయి కూడా సరిగా తినలేదు. మరి ఈ రోజు మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వేసిన పథకాలు, ఆయన సంక్షేమం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మా గుండెల్లో ఉన్నారు. మేమందరం కూడా మా ఓటుతోనే ఆయనకి మా అభిమానం అంటే ఏంటో మా ఓటుతోనే గెలిపించి చూపిస్తామని చెప్పి ప్రజలందరూ నిజంగా బ్రహ్మరథం పట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులో భారీ ర్యాలీ నిర్వహించాం. దీనికి వాసుపల్లి గారు, మన ఎంపీ ఝాన్సీ గారు వచ్చారు, మాజీ ఎంపీ ఝాన్సీ గారు వచ్చారు, అలాగే చాలా పెద్ద నాయకులు అందరూ వచ్చారు, శ్రీవాస్తు గారు, ఇంకా చైర్మన్ గారు మోగి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ మా వార్డుకు వచ్చారు. దగ్గరుండి మాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు. ప్రజలందరూ ఒకే వైపు చెప్పారు, మేము జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పథకం మాకు గుర్తుంది, ఆయనకే మేము ఓటేస్తాం, ఈ చంద్రబాబు నాయుడు చేసిన అబద్ధాలు మేము అంగీకరించామని చెప్పి క్లియర్ కట్గా ప్రతి ఒక్కరూ ఎంపీ మేడం గారు చెప్పడం, వాసుపల్లి గారు చెప్పడం, మా వార్డు ప్రజలందరికీ మేము ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్తున్నాం. ఇప్పుడు వరకు నాయకులందరూ ఈ టైం వరకు మాతో తిరిగి ఈ ఎప్పుడు 4 గంటల నుంచి ఈరోజు రాత్రి దాదాపు 8 గంటలు అవుతుంది, 8 గంటల వరకు మాతో ప్రయాణించి మాతో పాటు సమానంగా తిరిగి ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతూ, ఏదైతే మన ఎంపీ మేడం గారిని కొన్ని కోరికలు అడిగారు అవన్నీ తీరుస్తానని 100% చెప్పారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు అక్కేపాలెం పాలబూత్ జంక్షన్లో శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో అన్న సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు హాజరై ఆయన చేతుల మీదుగా భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, రేవతిరావు, సంపంగి శ్రీనివాసరావు, అంబటి శైలేషు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కార్యదర్శిని ప్లస్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ కార్యదర్శిని. ఈరోజు లక్షలు రావడం వల్ల జనాలు ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడో భోజనాలు మామూలుగా 300 మందికి అలా పెడతాము, కానీ స్పెషల్గా ఈరోజు ఒక 1000 మందికి భోజనాలు ఉదయం నుంచి 9 సప్లై అన్నీ చేస్తాము. దీనికి మా ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి అయిన శ్రీ కేకే రాజు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆయన చేతుల మీద భోజనాలు స్టార్ట్ చేశారు. ఎందువల్లంటే ఆయనకి ఇప్పుడున్న ఇమేజ్ని బట్టి కానీ మా టెంపుల్కి ఆయన చేసిన సహాయాన్ని బట్టి కానీ మేము ఆయన గౌరవించుకోవడం మా ధర్మం. అది ఇంకోటిసారి మున్సిపాలిటీ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మా టెంపుల్కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది కాకుండా పార్టీ పరంగా చూసుకున్నా సరే జగన్ గారు వాళ్ళు చాలామంది పేదవాళ్ళంతా కూడా ఉపయోగపడడం వల్ల ఆయనకి తగిన విధంగా గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన రప్పించి ఈరోజు ఆయన చేతుల మీదుగా అన్నదానం జరిపించు ఆయన వచ్చేసారు. అందరూ కూడా చాలా సంతోషంగా మాకు ఈ విషయంలో కమిటీ ద్వారా నేను ఆయన దగ్గర కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని, అత్యధిక మెజారిటీతో గెలవాలంటే నాయకులు కార్యకర్తలే కీలకమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్రావు ఆధ్వర్యంలో గోపాలపట్నం ప్రైవేట్ కళ్యాణ మండపంలో 91, 92 వార్డులకు చెందిన పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. పార్టీ విజయానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో గట్టి కృషి చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసి సత్తా చూపుదామని, దీనికి ఆయా వార్డుల నాయకులు కార్యకర్తల పనితీరు మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వైసీపీకి సానుకూల వాతావరణం ఉందని, దీనిని అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, పేడాడ రమణికుమారి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ 91వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, గొర్లె అప్పలస్వామి నాయుడు, పార్టీ మండలి అధ్యక్షులు గేదెల మురళీకృష్ణ, 91, 92 వార్డుల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బెహ్రా భాస్కర్ గారి ఆధ్వర్యంలో బిఐఎల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం రేపు ఎలక్షన్కి ఏ విధంగా ముందుకెళ్లాలని, అలాగే రేపు రాబోయే 18 రోజులు కూడా ఏ విధంగా మేము ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇటీవలే మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సిద్ధం బస్సు యాత్రలో సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ వచ్చేసరికి మేజర్గా ఇక్కడ 3 సమస్యలు ఉన్నాయి. ఆ 3 ఏంటంటే, ఒకటి డిఫెన్స్ వారు భూముల దగ్గర ఎక్కువ ఈ ఇల్లులు ఉండడం వల్ల చాలామందికి రోడ్డు పాస్వేలు కానీ లేకపోతే రోడ్లు కానీ కూడా వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే కొన్ని పోర్ట్ ల్యాండ్లో ఎప్పుడో గతంలో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం ఇది పోర్ట్ ల్యాండ్ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు కూడా సరైన పట్టాలు లేకపోవడం కానీ లేకపోతే పోర్టులతో ఇష్యూ ఉండడం కానీ జరుగుతుంది. మూడోది మేజర్గా రైల్వే ఇష్యూస్. ఈ రైల్వే ఇష్యూస్ కూడా మరి నేను వచ్చిన ఈ 18 నెలల్లో కూడా అనేక సార్లు మరి నేను కానీ బెహ్రా భాస్కర్, ఎందుకంటే బెహ్రా భాస్కర్ గారికి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే 91లో 92వ వార్డులో చాలాసార్లు డిఎంఆర్ దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో విధంగా ఏదో 1-2 ఇష్యూస్ పరిష్కారం అవ్వడం కానీ మేజర్ ఇష్యూస్ అవ్వడం లేదు. దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని మేము ప్రాజెక్ట్ కింద తయారు చేసి రైల్వే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ లాగా సుమారుగా 1816 కోట్లు ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వబోతుంది. ఒకటే కాదు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ లేదా అండర్ పాత్ కానీ లేదా డ్రైనేజెస్ ఏదైతే ఇప్పుడు రైల్వే దాంట్లో ఉన్నాయో డ్రైనేజెస్ అంతా కూడా ఈరోజు మాకు జిఎంసీకి రైట్స్ లేవు డ్రైనేజెస్ చేయడానికి. మేము ఎప్పుడు శాంక్షన్ చేసి వేద్దామన్నా కూడా వాళ్ళు వచ్చి అడ్డేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అనేక ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ కూడా ప్రజెంట్ చేసి సుమారుగా మేము టోటల్గా 15 ఇష్యూస్, ఈ 15 ఇష్యూస్ మీద సుమారుగా 1815 కోట్లు, 1815 కోట్లు శాంక్షన్ అవ్వబోతుంది. ఎలక్షన్ అవ్వగానే రైల్వే వాళ్ళతో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్గా పని మొదలెట్టే కార్యక్రమం మేము చేయబోతున్నాం. మరి ప్రతిపక్షాలు ఏదో మేము అది చేసాం ఇది చేసామని చెప్పడం కానీ ఇక్కడ మేజర్ రైల్వే ఇష్యూస్ కూడా ఎప్పుడు కూడా ప్రజలకి ఉన్న ఇష్యూస్ని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్ చేయలేదు. రైల్వే ముందు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కూడా ఇక్కడ మన 89లో ఒక 10 ఇల్లులు కూడా తీయించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్స్ కానీ లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ పాత్ కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ అయ్యే పరిస్థితి రేపు ఎలక్షన్ అవ్వగానే రైల్వే వాళ్ళ ద్వారా అనౌన్స్ అవుతుంది. తప్పకుండా ప్రజలకు రైల్వే ఇష్యూస్ పూర్తిగా పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను.
మాజీ మంత్రి భీమిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నియోజకవర్గం వివిధ వార్డుల్లో అశేష ప్రజావాణి మధ్య పండగ వాతావరణంలో జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని గంటాకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు వారితో ఆప్యాయంగా మాట్లాడారు. టీడీపీ కూటమి గెలుపు యొక్క ఆవశ్యకతను వివరిస్తూ తనకు ఎంపీ అభ్యర్థి శ్రీభరత్కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జు కోరాడ రాజబాబుతో పాటు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా బ్రహ్మాండమైన స్వాగతం పలికి మంగళహారతలు ఇచ్చి పూల వర్షం కురిపించి మీరందరూ కూడా చూపించిన ఆదరణ అభిమానానికి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పని మీ అందరూ కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే సోదరులు చంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏమేమి కార్యక్రమాలు చేశారు, అంతకుముందు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏమి కార్యక్రమాలు అయినాయి, ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. నేను అప్పుడు 2014 ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఆ రోజు మీ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి పోటీ చేస్తే ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో అంతే ఉత్సాహంగా పనిచేసి మీరు ఆ రోజు భారీ మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. 30 మినిట్లో కూడా విద్యాశాఖ లాంటి ఒక ముఖ్యమైన శాఖకి మంత్రిగా పనిచేసే అవకాశం, అదృష్టం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు కల్పించారు. మరి 5 సంవత్సరాలు 2014 నుంచి 19 దాకా మరి భీమిలి నియోజకవర్గంలో దాదాపు 3,800 కోట్ల రూపాయలతోటి మన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అది ఒక చరిత్ర. గతంలో ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మళ్లీ భవిష్యత్తులో అంత జరుగుతాయని నమ్మకం కూడా ఎవరికి లేదు. అటువంటి ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడే మీ సర్పంచ్ చెప్పారు, ఒక్క మామిడిపాలెం పంచాయతీలోనే, మామిడిలవ పంచాయతీలోనే దాదాపు కోట్ల రూపాయలు, 6-7 కోట్ల రూపాయలు యొక్క ఈ దీంట్లోనే చేసుకున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తా ఉన్నాయి. మనం వేసిన సిమెంట్ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, క్లాసులు, తరగతులు కావచ్చు, లేకపోతే పంచాయతీ బిల్డింగ్, అది కూడా మనం ఆ రోజు ఇనాగ్రేట్ చేశాం. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి చోట కూడా మనం చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. మరి అదే 5 ఏళ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క తట్టెడు మట్టి తీసి పక్క నుంచి ఆ పక్కేలా ఏమైనా మాట్లాడితే మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, మేము నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాం, ఖాతాదారులకి డబ్బులు మధ్యవర్తులు లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మరి నిజమే, ఏదంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎలాగా ఉందంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదో వాళ్లే కనిపెట్టినట్టు, గతంలో ఎవరో చేయనట్టు, ఇంతకు ముందు ఎప్పుడు లేని కొత్తగా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. అంతేకాదు, తెలుగుదేశం ప్రభుత్వం మన అధికారంలోకి వస్తే వాళ్ళు అభివృద్ధి చేస్తారు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. మీ అందరికీ ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, చాలా మంది మహిళలు వచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే మొట్టమొదటిగా దాన్ని ప్రారంభించింది, శ్రీకారం చుట్టింది, నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన ముస్లిం మైనార్టీలకు అన్ని విధాల అండగా ఉంటామని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాసు హామీ ఇచ్చారు. ముస్లిం పెద్దల ఆత్మీయ కలయిక సమావేశంలో భరత్, వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ నేత షేక్ జుబేర్ ఆధ్వర్యంలో స్థానిక హోటల్లో ముస్లిం పెద్దల ఆత్మీయ కలయిక గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, టీడీపీ నగర
అధ్యక్షులు గండి బాబ్జీ, దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్, పెద్దలు నజీర్లతో పాటు దక్షిణ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాసు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీభరత్ మాట్లాడారు. మైనార్టీలకు ముఖ్యంగా పేద ముస్లింలకు అండగా ఉంటామని తెలిపారు. జగన్ ముస్లిం కమ్యూనిటీ సంక్షేమాన్ని అసలేం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ముస్లింల భద్రతకు భవిష్యత్తుకు రక్షణ లేదని, వైకాపా పాలనలో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ముస్లింల సంక్షేమానికి అభివృద్ధికి బాటలు వేస్తామని, భవితకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్, ముస్లిం పెద్దలు, కూటమికి చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. आप समझिए और समझाने की कोशिश करिए, इसलिए क्योंकि आपका कहने से ही कुछ भी माहौल बदल सकता है। हम जैसे को आपके ऊपर गलतफहमी लगा के इस नतीजे पे लाके पहुंचा दिए हैं कि टीडीपी पार्टी बीजेपी से मिला हुआ है, आने वाले कल मुसलमानों को लिए प्रॉब्लम देगा, बल्कि आज तक जो भी प्रॉब्लम दिया है सिर्फ वाईएसआर पार्टी ने दिया है। आप कभी भी देख लो, चंद्रबाबू नायडू गारू जब तक इस स्टेट में चीफ मिनिस्टर थे, जब तक ना गुंडागर्दी चलता था, ना किसी की मना మేము వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేశాం, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక అన్నదమ్ముల్లాగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మసీదులు కానీ, వాళ్ళ బిజినెస్లకు కానీ వాళ్ళలో ఒకరిగా మమకం అవుతామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా మాయ మాటలు చెప్పి ఏ ఒక్క వ్యాపారానికి కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి కానీ ఎక్కడ కూడా ఉపయోగపడిన పరిస్థితి లేవు. ఒక ఉద్యోగం లేదు, ఒక లోను లేవు, వాళ్ళ బిజినెస్కి ఏమీ లేకుండా మాయ మాటలు చెప్పి గడిపెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి బయటకు రావాలి, మన వ్యాపారాలకి అండగా ఉండాలి, మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాస్తవాలు గ్రహించారు. ఖచ్చితంగా వన్ సైడ్గా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. వాళ్ళకు కొండంత అండగా ఉంటాం మేము, వాళ్ళ వ్యాపారాలకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా మేము అండగా ఉంటాం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా మా ముస్లిం సోదరుల మద్దతు వన్ సైడ్గా మాకు ఉంటుందని మేము భావిస్తాం. ఇవాళ దస్పల్లా హోటల్లో ముస్లిం పెద్దలు, ఇమాములు, మౌలానాలతో పాటు ఒక 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరితో సమావేశం అయ్యడం జరిగింది. మా నాయకులు ఇప్పుడు కొత్తగా నియమించిన ఆయన సౌత్ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు, మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ గండి బాబ్జీ గారు, సౌత్ అభ్యర్థి జనసేన వంశీకృష్ణ యాదవ్ గారు, నేను, మా కార్పొరేటర్ నాయకులు అందరితో కలిసి అసలు ముస్లింలకి తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి ఏంటి, వాళ్ళకున్న భద్రత ఏంటి, ప్రత్యేకంగా 2014 నుంచి 19లో, ఎందుకంటే అది మోస్ట్ రీసెంట్ ప్రభుత్వం కాబట్టి ఎట్లా ఉంది, అది ఇవాళ 19 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ఎట్లా వాళ్ళని చీట్ చేసింది, వాళ్ళకి ప్రత్యేకంగా ఏ అభివృద్ధి చేయలేదు, కానీ ఓటు బ్యాంక్ కోసం మాత్రం వాళ్ళని విడదీసి వాడుకుంటున్నారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీతో వెళ్ళడం వల్ల ముస్లింలకి హాని జరుగుతుందని కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము 99 నుంచి 2004తో బీజేపీలో ఉన్నాము, 2014 నుంచి 19తో కూడా బీజేపీతో కలిసి ఉన్నాం. మరి ఆ టైంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్రం నడిచినప్పుడు ఎప్పుడైనా సరే ముస్లిం సోదరులకి ఏదన్నా ఇబ్బంది కలిగిందా? ఏ టైంలో మీకు అప్పుడు రంజాన్ తోఫా అయినా సరే, హజ్ పిల్గ్రిమేజ్ వెళ్ళాలన్నా ఆ ప్రత్యేక స్కీమ్స్ అన్నీ తెలుగుదేశం పార్టీలో పెట్టాం, కానీ ఇప్పుడు అవన్నీ లేని పరిస్థితి. అంతేకాకుండా ముస్లిం యువతకి, చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించకుండా వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, పేదవాళ్ళని శాశ్వతంగా పేదరికంలోనే ఉంచి వాళ్ళని బానిసల్లాగా భావించి వాళ్ళని ఎదగనివ్వకుండా ఏ పథకం సరిగ్గా అమలు చేయకుండా అరకు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత విస్తృత పర్యటనతో ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పాచిపెంట, సాలూరు,
మక్కువలో పార్టీ శ్రేణుల్ని కార్యకర్తల్ని ప్రజల్ని కలిసి కమలం గుర్తుకే ఓటు వేసి తనను సైకిల్ గుర్తులకి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా కోరారు. అనంతరం జరిగిన సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడారు. పాచిపెంట మండలంలో తనకు మంచి అవినాభావ సంబంధం కలిగి ఉందని, గతంలో గీతా సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది గ్రామస్తులకు లబ్ధి చేకూర్చినట్లు గుర్తు చేస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచి నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించడం, బయటకు రావటం, అప్పటి నుంచి అన్ని పార్టీలతోటి సమన్వయంతో ముందుకు వెళ్లటం జరిగిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఒకటే మాట చెప్పారని, గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేయాలని సూచించారని అన్నారు. తాను ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తే తనపై మరింత బాధ్యత పెరిగినట్లు భావిస్తున్నానని తెలిపారు. వైద్య విద్య రెండు ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తే ఈరోజు మనం ఉన్న పరిస్థితి చాలా బాధాకరం. రాష్ట్రం ఈరోజు కంప్లీట్గా మండలి లేని తలకాయ లేని మండలిలో తయారైంది. మనకి ఈరోజు రాజధాని లేదు, అభివృద్ధి లేదు, రోడ్డు చూస్తే లేదు. కనీసం సర్పంచులకి నిధులు ఉన్నాయా అంటే సర్పంచ్ నిధులు కూడా దోపిడీకి గురైంది ఈరోజు. అండ్ ఎంప్లాయీస్కి జీతాలు వస్తున్నాయా అంటే జీతాలు టైంకి రావు. 15వ తారీఖు కూడా జీతాలు పడతాయో లేదో అన్న పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా కంప్లీట్గా అల్లకల్లోలో తయారైన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒకటే వ్యక్తం చేస్తున్నాను, మనం అందరం ఒక సైన్యంగా, ఒక కుటుంబంగా మనం అంతా కలిసి ఇంకోటిగా మనం ఈరోజు ఈ యుద్ధానికి ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక యుద్ధంగా భావించండి. ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు తరాల కోసం, మన బిడ్డల కోసం చేస్తున్న యుద్ధం. కాబట్టి అందరూ కలిసికట్టుగా పోరాడడం, అందరూ కూడా తమ తమ ఊరిలో తమ ఉన్న ప్లేస్లో అందరి దగ్గరికి వెళ్ళి ఈ రోజు మనకి ఎలాంటి దోపిడీ ఉందో, ప్రభుత్వం మారితే ఎట్లాంటి అవకాశాలు, ఎట్లాంటి మద్దతు, ఇప్పుడు 38 పథకాల సంక్షేమ పథకాలు తీసేసి నేను ఇస్తున్న 9 సంక్షేమ పథకాలే గొప్ప చెప్తున్నారు. ఆ 9లో నవరత్నాలు వెనక మంచిగా లేదు. 8లో మొత్తం 6 పథకాలు
పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజల గుండెల్లో ఎనలేని అభిమానం సంపాదించారని, ఆయన అందరివాడని ఉపకార్ సేవా సంస్థ ట్రస్ట్ చైర్మన్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు కొనియాడారు. బుధవారం రాత్రి పౌర గ్రంథాలయంలో చిరంజీవి విశ్వ కళా పరిషత్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న సందర్భంగా మెగా సంగీత విభావరి అభినందన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అచ్యుతరావు మాట్లాడుతూ చిరంజీవి కళా పరిషత్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగరంలో కళాకారులకు తమ వంతు చేతను అందిస్తున్నామని తెలిపారు. 9 సినిమాలు నిర్మిస్తూ ఉండగా అందులో స్థానిక కళాకారులకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. తన పరిధి మేరకు సాయం చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, విశాఖ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడారు. చిరంజీవిని అందరివాడిగానే చూడాలని తెలిపారు. ఆయన ఏ ఒక్క కులానికో మతానికి పరిమితం చేయకూడదని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 23వ వార్డులో స్థానిక పెద్దలతో కలిసి ప్రియదర్శిని కాలనీ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అనంతరం స్థానిక పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం కేకే రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్కరి సంక్షేమానికి అనేక రకాలుగా పథకాలను ప్రవేశపెట్టి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటరు మొల్లి అప్పారావు, సాడి పద్మారెడ్డి, బాక్సర్ రాజు, అశోక్ రెడ్డి, పార్టీ శ్రేణులు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హోటల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు కేకే రాజుకు మద్దతు తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. జీ మెయిన్స్ 2024 పరీక్ష ఫలితాలలో నారాయణ విద్యాసంస్థలు మరొకసారి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా సంస్థ డీజీఎం హనుమంతరావు సిపిఎం కాంపౌండ్ సమీపంలో నారాయణ విద్యాసంస్థల్లో మీడియాతో మాట్లాడారు. జీ మెయిన్ 2024 పరీక్ష ఫలితాల్లో వివిధ కేటగిరీల్లో 2, 12, 26, 29, 38, 41, 51, 103, 105, 129, 132 ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఈ ర్యాంకుల సాధన వెనుక అధ్యాపకుల కృషి ఎంతో ఉందని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సమావేశంలో డిఎస్జీ రామలింగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
ఉన్నాయి వాళ్ళు ఉండే కొంచెం విశాఖపట్నం నారాయణలో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకొని 11th 12th విశాఖపట్నం నారాయణ సరస్వతి భవన్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాను. అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో ఎవ్రీ వీక్ కామన్ ఎగ్జామినేషన్, కామన్ ర్యాంకింగ్, డౌట్స్ క్లారిఫికేషన్, ఎర్రర్ లిస్టు ఈరోజు విడుదల చేసినటువంటి ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ 2024 రిజల్ట్స్లో విశాఖపట్నం నారాయణలో చదువుకున్నటువంటి సతీష్ కుమార్కి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్లో 8th ర్యాంకు, అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంక్ రావడం జరిగింది. దీంతో పాటు రిషివర్ధన్ అనే స్టూడెంట్కి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్లో 69వ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ 2 ర్యాంకులే కాకుండా 1000 లోపు ఓపెన్ కేటగిరీలో 8 ర్యాంకులు ఒక విశాఖపట్నం నారాయణలో చదివినటువంటి విద్యార్థులు మాత్రమే ఆల్ ఇండియా స్థాయిలో సాధించారు. దీనికి అంతటికీ కారణం విద్యార్థుల యొక్క కృషి, అధ్యాపకుల యొక్క కృషి, అదేవిధంగా నారాయణ ఎడ్యుకేషనల్ సిస్టంలో ప్రతి స్టూడెంట్ని మైన్యూట్గా కాన్సన్ట్రేషన్ చేసి ఆ స్టూడెంట్కి సబ్జెక్ట్ అనేది ఇన్డెప్త్గా టీచ్ చేపించి ప్రతి వీకెండ్ ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేయడం వలన స్టూడెంట్స్ ఆల్ ఇండియా స్థాయి ఎగ్జామ్ని అవలీలగా రాయటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఎగ్జాము రాసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి మరలా ఎర్రర్ లిస్టు డౌట్స్ క్లారిఫికేషన్ చేసి ఆ ఎర్రర్ లిస్ట్ మళ్ళా సాల్వ్ చేయించి మరలా రెండోసారి ఆ బిట్ అనేది వేరే వీకెండ్ ఎగ్జామ్లో కానీ పబ్లిక్ ఎగ్జామ్లో కానీ వచ్చినప్పుడు మళ్ళా ఆ తప్పు చేయకుండా ఉండేటట్టుగా మైక్రో లెవెల్లో మనం స్టూడెంట్ని ఎర్రర్ ఫ్రీగా ఉండేటట్టుగా చేయటమే ఈ రిజల్ట్స్ రావడానికి కారణం. నారాయణ విశాఖపట్నంలో చదువుతున్నాను. మా టీచర్స్ బాగా చెప్తారు. నా ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్లో 8th ర్యాంక్ వచ్చింది. ఓబీసీ కేటగిరీలో 2nd ర్యాంక్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. గట్టిగా చెప్పాలి. నా పేరు ఎం రిషివర్ధన్, మా ఊరు గదవలస. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 69 వచ్చింది. నేను 6th క్లాస్ నుండి నారాయణలో చదువుకున్నాను. మాకు షెడ్యూల్ అనేది చాలా డీటెయిల్గా వేయడం జరుగుతుంది. మా టీచర్స్ డౌట్ క్లారిఫికేషన్ అంతా చాలా బాగా జరుగుతుంది. అక్కడ మాకు టీచర్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ అక్కడ బాగా మోటివేట్ చేస్తారు. నా డౌట్స్ అన్నీ బాగా క్లారిఫై చేస్తారు. ఎవ్రీ వీకెండ్ ఎగ్జామినేషన్, డౌట్స్ క్లారిఫికేషన్, ఎర్రర్ లిస్ట్. నా పేరు చింత సతీష్ కుమార్. నేను నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నాను. మాది నరసనపేట, జలుమూరు మండలం, కరవంజి గ్రామం. మా నాన్న పేరు చింత బుచ్చన్న, మా అమ్మ పేరు రమాదేవి. నేను 6వ తరగతి నుంచి పెద్దపాలెంలో నారాయణలో చదువుతున్నాను. అక్కడి నుంచి కొమ్మది సిఓకి వెళ్ళాను. తర్వాత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ల ఆధ్వర్యంలో విస్తృతంగా జరిగిన వైసీపీ ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. ఉత్తర నియోజకవర్గంలో అక్కయ్యపాలెం షిరిడి సాయి ఆలయంలో అత్యంత ఘనంగా జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందజేసిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు. జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్ రావు ఆధ్వర్యంలో 91, 92 వార్డులో కొనసాగిన పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం. జగన్ సంక్షేమం పాలన కోసం ప్రజలు వైసీపీని గెలిపిస్తారన్న ఆనంద్. భీమిలిలో పండగ వాతావరణంలో కొనసాగుతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా ప్రచారం.
ప్రజారంజక పాలన చంద్రబాబుతోనే సాధ్యమన్న గంట. టీడీపీ నేత షేక్ జుబీర్ ఆధ్వర్యంలో కూటమి నేతలతో జరిగిన ముస్లిం పెద్దల ఆత్మీయ కలయిక. ముస్లిం మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన శ్రీ భరత్ వంశీకృష్ణ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.